పందెంకోడి, భరణి, పొగరు, డిటెక్టివ్ మూవీలతో సౌత్ ఇండియాలో తనదైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న యాక్టర్ విశాల్. పుట్టింది తెలుగు ఫ్యామిలీలో, పెరిగింది తమిళనాడులో. దీంతో హీరోగా కాలీవుడ్ లో సెటిల్ అయిపోయాడు విశాల్. రీసెంట్ గా మదగజ రాజా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశాల్ ని చూసిన వారంతా సర్ప్రైజ్ అయిపోయారు. అసలు విశాల్ ని చూసి అందరూ ఎందుకు సర్ప్రైజ్ అయిపోయారో ఈ స్టోరీలో చూసేద్దాం. కాలీవుడ్ పాపులర్ యాక్టర్స్లో విశాల్ ఒకరు. తెలుగు ఫ్యామిలీలో పుట్టిన విశాల్ తమిళనాడులో పెరగడంతో పాటు కాలీవుడ్లో హీరోగా సెటిల్ అయిపోయాడు. ప్రెజెంట్ విశాల్ హెల్త్ కండిషన్ సరిగ్గా లేనట్లుగా తెలుస్తోంది. రీసెంట్గా మదగజ రాజా మూవీ ఫంక్షన్లో పబ్లిక్ గానే కనిపించారు. ఈ సందర్భంగా విశాల్ ఫేస్ బాగా వాచిపోయింది, చేతులు షేక్ అయ్యాయి. ఆ ఈవెంట్ స్టేజ్ ఎక్కడానికి కూడా విశాల్ అసిస్టెంట్ హెల్ప్ తీసుకోవడం చూసిన ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అసలు ఇంతకీ విశాల్కు ఏమైంది అంటూ నెట్టింట ఎంక్వైరీలు స్టార్ట్ చేశారు. డైరెక్టర్ సుందర్ సి డైరెక్షన్లో విశాల్ హీరోగా యాక్ట్ చేసిన మూవీ మదగజ రాజా. 2012లో ఈ మదగజ రాజా మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే అప్పటి నుంచి వేర్వేరు రీజన్స్ లో ఈ మూవీ రిలీజ్ కాలేదు. 12 ఏళ్ల తర్వాత మేకర్స్ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించి అందర్నీ సర్ప్రైజ్ చేశారు. ఈ సందర్భంగా మదగజ రాజా మూవీ రిలీజ్ ప్రమోషన్ స్టార్ట్ చేశారు. ఈ మదగజ రాజా మూవీని ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొనేందుకు విశాల్ పబ్లిక్ లోనికి వచ్చారు. అయితే ఈ ఈవెంట్ లో విశాల్ ని చూసిన ఫ్యాన్స్ తో పాటు సినీ సెలబ్రిటీలు కూడా సర్ప్రైజ్ అయిపోయారు. విశాల్ ఫేస్ బాగా వాచిపోయింది. మాట్లాడటానికి కూడా విశాల్ తడబడ్డాడు, చేతులు వణికిపోయాయి. ఇవన్నీ చూసిన వారంతా అసలు విశాల్కి ఏమైంది అంటూ టెన్షన్ పడ్డారు. విశాల్ గత 10 రోజులుగా ఫీవర్తో ఉన్నారని ఆయన పీఆర్ టీం లీకులిస్తోంది. ఇదేమంత టెన్షన్ పడాల్సిన విషయమేమీ కాదన్నట్లుగా చెబుతోంది. విశాల్ అనారోగ్యం నుంచి రిలీఫ్ అయ్యాక ఫ్యాన్స్ ను కలుస్తారని అంటోంది. అయితే మరీ అంత హెల్త్ బాగోలేకపోతే విశాల్ ఆ ఈవెంట్కు ఎందుకు హాజరయ్యారని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. అసలు విశాల్కి ఏమైంది? జ్వరానికి ఇంతలా ఎలా మారిపోయారు అంటూ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు టెన్షన్ పడుతున్నారు. విశాల్ను ఇలా చూసిన ఫ్యాన్స్ దేవుళ్లను మొక్కుకుంటున్నారు. త్వరలోనే కోలుకొని మునుపటిలా యాక్టివ్ కావాలని కోరుకుంటున్నారు. విశాల్కు నిజంగా జ్వరమేనా, ఇంకేమైనా జరిగిందా అని నెట్టింట నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు దీన్ని పాజిటివ్గా చూడాలని కొందరు అంటున్నారు. హెల్త్ కండిషన్ సీరియస్గా ఉన్న మదగజ రాజా మూవీని ప్రమోట్ చేయడానికి విశాల్ ముందుకు రావటాన్ని మెచ్చుకుంటున్నారు. ఇది విశాల్ మెంటాలిటీని చూపిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. మదగజ రాజా మూవీపై విశాల్ కమిట్మెంట్ ఎంతగా ఉందో అర్థమవుతోందని అంటున్నారు. విశాల్ ఫ్యాన్స్ మాత్రం ఆయన ఇలా పబ్లిక్గా రావటంపై ఎంతగానో ప్రౌడ్గా ఫీల్ అవుతున్నామని నెట్టింట ట్వీట్లు, మెసేజ్లు పెడుతున్నారు. కామెడీ ఎంటర్టైనర్గా మదగజ రాజా మూవీని 2012లో స్టార్ట్ చేసి 2013లో షూటింగ్ను కంప్లీట్ చేశారు. తర్వాత మేకర్స్ ఫైనాన్షియల్ రీజన్స్ వల్ల ఈ మూవీ 12 ఏళ్ల పాటు రిలీజ్ కాలేదు. తమిళనాడులో సంక్రాంతిని పురస్కరించుకుని ఈ నెల 12వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఈ మదగజ రాజాలో విశాల్కు జోడీగా అంజలి యాక్ట్ చేసింది. ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్ కీ రోల్లో యాక్ట్ చేసింది.